ఒకవేళ మీ కెరీర్ పైన ఎటువంటి సీరియస్‌నెస్ గానీ, ఎటువంటి ఫోకస్ కానీ లేకుండా లైఫ్ అంతా ఇలానే టైమ్ పాస్ చేయాలనుకునే పర్సన్ మీరైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. వెయిట్. ఏంటి బాస్? నిజంగా మీ లైఫ్‌లో సీరియస్‌నెస్ లేదా? మీ కెరీర్ పైన ఫోకస్ లేదా? లైఫ్‌లో మంచిగా సెటిల్ అయ్యి సొసైటీలో మంచిగా ఉండాలని ఆలోచన మీకు లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! అయితే మీ కెరీర్ పైన ఫోకస్ నుంచి మీ మైండ్ మిమ్మల్ని ఎలా డైవర్ట్ చేస్తుందో, అలాగే ఆ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియో ద్వారా కొన్ని ప్రాక్టికల్ విషయాలు మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎస్డి మీడియా. నేను మీ శ్యామ్. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మరి మనం వీడియోలో ముందుకు కొనసాగుదామా? మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ అట్లాంటివి ఏవైనా కంటెంట్ మనం చూస్తున్నప్పుడు మన బ్రెయిన్కి ఇమీడియట్గా డోపమైన్ అనేటువంటి హార్మోన్ అందుతుంది. ఇది మనకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని ఇస్తుంది. అందువల్ల కంటిన్యూస్గా మనం యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ ఇవి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అయితే కెరీర్కి సంబంధించినటువంటి విషయాలు అనగా ఏదైనా చదువుకోవడం, ఏదైనా ప్రిపేర్ అవ్వడం, లేకపోతే ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనే అంశాలపైన మనం ఫోకస్ పెట్టినప్పుడు అది మన బ్రెయిన్కి అంతగా హ్యాపీనెస్ ఇవ్వదు. అందుకనే వాటన్నిటికి మించి ఈ డిజిటల్ స్క్రోలింగ్ పైనకి మన మైండ్ ఎక్కువ మనం లాగుతుంది. దీన్నే డిజిటల్ డోపమైన్ లూప్ అంటారు. మరి మీలో ఎంతమంది ఈ లూప్లో చిక్కుకొని ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. రీజన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సమ్టైమ్స్ మనం ఇట్లాంటి స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. ఒక 20 ఇయర్స్ లేదా 25 ఇయర్స్ అబ్బాయి రాత్రికి రాత్రి ఏదో జాక్ పాట్ కొట్టేసి తన లైఫ్లో కావాల్సిన అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అలాగే రాత్రికి రాత్రి మనం కూడా ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది యూత్ లాంగ్ టర్మ్ గోల్స్ పైన ఫోకస్ పక్కన పెట్టి షార్ట్ టర్మ్ గోల్స్ వైపు డైవర్ట్ అవుతున్నారు. ఇది రీజన్ నెంబర్ 2. దీన్నే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సురేష్ అండ్ రమేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో సురేష్ అండ్ రమేష్కి ఇద్దరికి సేమ్ టాలెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ సురేష్ ఇతరులకు సంబంధించినటువంటి సక్సెస్ వీడియోస్ లేకపోతే షార్ట్ వీడియోస్ చూస్తూ తను కూడా అలాగే అవ్వాలనుకుంటూ రోజుకు 4 గంటల పాటు అలాంటి వీడియోసే చూస్తూ ఉండేవాడు. కానీ రమేష్ మాత్రం రోజుకు 30 నిమిషాలు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ పైన మనసు పెట్టి పూర్తిగా ఆ కోర్స్ని నేర్చుకుంటాడు. కట్ చేస్తే ఏడాది తర్వాత సురేష్ మాత్రం ఇంకా కూడా అలాంటి వీడియోస్ చూస్తూ స్క్రోల్ చేస్తూనే ఉండిపోయాడు. కానీ రమేష్ మాత్రం ఆ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్ అనేది నేర్చుకుని నెలకి 50,000 సంపాదించేటువంటి ఒక ఫ్రీలాన్సర్గా ఎదిగాడు. ఇక్కడ ఇద్దరికి కూడా సమానమైనటువంటి సమయం, ఇద్దరికి సమానమైన టాలెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమయాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశారనేదే మెయిన్ పాయింట్ కదా. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు ట్రాక్లోకి మళ్ళీ ఎలా తెచ్చుకోవాలనే విషయాలు 3 సింపుల్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీటిలో నెంబర్ 1, మీరు రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ చూడొద్దని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో ఉన్నటువంటి మనం ఈ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాని అవాయిడ్ చేయడం ఇంపాసిబుల్గా మారిపోయింది. అయితే మీరు ఒక రూల్ పెట్టుకోండి. మీరు కెరీర్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కానీ ఏదైనా వర్క్ మీరు చేస్తున్నప్పుడు 20 నిమిషాల పాటు పూర్తి ఫోకస్ తోటి చేసేలాగా మీ మొబైల్ని, సోషల్ మీడియాని మీకు దూరంగా ఉంచుకోండి. 20 నిమిషాలు మనం ఏదైనా ఒక వర్క్ పైన ఫోకస్డ్గా పెట్టినప్పుడు, డిస్ట్రాక్షన్ లేకుండా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ వర్క్లో లీనమైపోతాం. నెంబర్ 2, మనం చూసినట్లయితే ఏ బిజినెస్ అయినా 1 రూపాయితోనే ప్రారంభమవుతుంది కదా. అలాగే మన సక్సెస్ కూడా ఫస్ట్ స్టెప్ అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా ఒకేసారి 100 మెట్లు ఎక్కాలనుకోవడం చాలా ఇంపాసిబుల్ థింగ్. అందుకని మన లైఫ్లో మైక్రో గోల్స్ అనేవి సెట్ చేసుకొని వాటి కోసం ప్రతిరోజు మన సమయాన్ని యూటిలైజ్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మీలో చాలా మంది కనిపించవచ్చు, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలంటే, కొత్తది ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ మనకు అవసరం కదా, పలానా కోచింగ్కి వెళ్ళాలి కదా, పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని మనకు అనిపించవచ్చు. కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉచితమైనటువంటి యూనివర్సిటీ ఈ రోజుల్లో యూట్యూబ్ అండ్ గూగుల్. మీరు మీ కెరీర్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దాదాపు 90% వరకు కూడా యూట్యూబ్లోనే దొరుకుతున్నాయి. ఐటీకి సంబంధించినటువంటి కోడింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, ఇలా మరి ఎన్నో కోర్సులు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కెరీర్ విషయంలో డైవర్ట్ అవ్వడం అనేది చాలా కామన్ థింగ్. కానీ ఆ డైవర్షన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి తిరిగి కంబ్యాక్ చేయడం అనేది నిజమైన సక్సెస్. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి టైం తిరిగి రాదు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈరోజే మీ స్క్రీన్ టైం తగ్గించుకొని మీ కెరీర్ పైన ఫోకస్ చేసి మీరు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు 1% యూజ్ అయిందన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మనం డిస్కస్ చేసినటువంటి విషయాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ప్రాక్టికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.